నమస్తే గట్ల టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి. అణ్వాయుధాలను తగ్గించుకోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపిన ఉత్తర కొరియా. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ కలవరపెడుతున్న వేళ భారీగా విజృంభిస్తోన్న కరోనా వైరస్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల ఏరివేత, పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు. విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్ సెంటర్లో పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ రాష్ట్ర నేతలు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినీ తారల సందడి. ముగ్ధా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో అక్కినేని నాగ చైతన్య, పలువురు సినీ ప్రముఖులు. అమెరికాలో ఫిలడెల్ఫియాలోని 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 7 పిల్లలతో సహా సుమారు 13 మంది మృతి చెందారు. ఈ మేరకు నగరంలోని పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందిన నగరంలోని ఫెయిర్మౌంట్ పరిసరాల్లోని 3 అంతస్తుల భవనంలోని 2 అంతస్తుల్లో మంటలు చెరిగాయి. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. పైగా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు 50 నిమిషాల సమయం పట్టింది. అయితే భవనంలో 4 స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ అవి విఫలమవడంతోనే పిల్లలతో సహా 13 మంది మృతి చెందారని ఫిలడెల్ఫియా ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ క్రమంలో 8 మంది 2 ఎగ్జిట్ మార్గాల గుండా ప్రాణాలతో బయటపడగలిగారని, మరణించిన వారిలో 7 చిన్నారులు కూడా ఉన్నారని ఫిలడెల్ఫియా డిప్యూటీ ఫైర్ కమిషనర్ క్రైవ్ మర్ఫీ వెల్లడించారు. అణ్వాయుధాలను తగ్గించుకోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపింది. దాదాపు 2 నెలల తర్వాత బుధవారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని అమెరికా సైన్యం పేర్కొంది. సైనిక సంపత్తిని మరింతగా పెంచుకోనున్నట్లు ఉత్తర కొరియా ఇలా క్షిపణి ప్రయోగాల ద్వారా చెబుతోందని అమెరికా అభిప్రాయపడింది. సైన్యాన్ని పటిష్టవంతం చేస్తామని పార్టీ సమావేశంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేసిన వారం రోజుల్లోనే ఉత్తర జగాంగ్ ప్రావిన్స్లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ కలవరపెడుతున్నాయి. కరోనా వైరస్ భారీగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు 2630 కేసులు నమోదు కాగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 325 మంది కరోనాతో మరణించగా 19,206 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,43,41,900 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 4,82,876 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,85,401 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారీ పాజిటివ్ రేటు 6.43% ఉంది. డిసెంబర్ 28న దాదాపు 9,000కు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 90,000కు పైగా కేసులు నమోదవడం గమనార్హం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని చండ్గామ్ గ్రామంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ఒకరిని పాకిస్తాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను, బలగాలతో పాటు 2 M4 కార్బన్స్, ఒక AK సిరీస్ రిఫైల్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రమైన పెద్దాపురంలో అత్యాధునిక సదుపాయాలతో ఆర్టీఓ కార్యాలయం, ఖజానా కార్యాలయం భవనాలను రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్, కాకినాడ ఎంపీ వంగా ప్రారంభించారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రభుత్వం భవనాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని వెల్లడించారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ అదే చేస్తారు. ఈ వర్గపోర్లు ఇవన్నీ చాలా తాత్కాలికమైనటువంటి, దాన్ని కలిసి మాట్లాడినప్పుడు సమస్య పోతాయి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తారు. పెన్షనర్స్ కి గత ప్రభుత్వంలో 1 తారీఖు పెన్షన్ పడేదని అనేవారు. ఈ రోజు 5వ తారీఖు పెన్షన్ పడుతుందని చెప్పి మీరు పాజిటివ్ మేనర్లతో ప్రెస్ కూడా ఆలోచించాలి. ప్రతి చిన్న విషయాన్ని ఒక 5వ తారీఖు 1వ తారీఖు తేడా ఏంటి చెప్పండి. మన ఇంట్లో ఇచ్చే డబ్బు కూడా 1వ తారీఖు వస్తుంది, అప్పుడు ఖర్చు పెట్టాం. 1వ తారీఖు 5వ తారీఖు 8వ తారీఖు ఖర్చు పెట్టాం. చిన్న చిన్న విషయాలు మాజీ చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడ అభివృద్ధి చేయట్లేదని చంద్రబాబు నాయుడు పదే పని చేస్తే ఇతరులు కూడా అదే పని వ్యక్తిగత దోషంలో దిగుతున్నారు వైసీపీ. వాళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన గతంలో చేశారో అదే రకంగా ఈవేళ చేస్తున్నారు. వాళ్ళకి భ్రమలో ఉన్నారు. ఈవేళ వాళ్ళకి నమ్మకం లేకపోయింది వాళ్ళ పాలన పట్ల. ప్రజలు కూడా వాళ్ళకి డిస్టెన్స్ లేదు. ఏ ఎన్నిక జరిగినా అఖండమైన మెజారిటీలతో తర్వాత ఆ రోజు శాసనసభకు జరిగితే ఈ మధ్య కాలంలో కూడా అనేక ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా మరి అత్యంత సమర్థత ప్రజల నుంచి ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వాళ్ళ విమర్శలు చేయడం జరుగుతుంది. ఆ విమర్శలన్నీ కూడా మేము సంతోషంగా. విశాఖలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం తీరు పరిశీలనకు 2 రోజుల పర్యటన నేటితో పూర్తవుతోందని, ఈ ప్రాజెక్టుల పూర్తికి ఏమి అవసరమో చూసి కేంద్రం దృష్టికి తీసుకువెళతామని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. 441 కోట్లతో గంభీరంలో ఐఐఎం నిర్మాణం సాగుతోందని, దీన్ని ప్రజలు సందర్శించే అవకాశం కల్పించాలని అన్నారు. సమీర్ రీసెర్చ్ సంస్థను కూడా సందర్శించామని, మెడిటెక్లో అత్యాధునిక వైద్య సామాగ్రి తయారవుతోందని అన్నారు. హెచ్పీసీఎల్ విస్తరణ పనులు కూడా చూశామని, 28,000 కోట్లతో 15 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల సత్వర పూర్తికి సహకరించాలని, విశాఖలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని సమీక్షించామని, 940 కోట్లతో నిర్మిస్తున్న డ్రైనేజీ పథకం అనుకున్న టైంకి పూర్తి చేయాలని అన్నారు. అమృత్ పథకం కింద 24/7 నీటి సరఫరా పథకం వేగంగా పూర్తి చేయాలని, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి తగిన మౌలిక వస్తువులు కల్పించాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం చేసినటువంటి ఎక్స్టెన్షన్ ఏదైతే చెప్పిందో కేబినెట్, దాన్ని పూర్తిగా అమలు చేస్తోంది. ఇక్కడ రాష్ట్రంలో మేమేసిన డబ్బులకి వారు వెంటనే వేరే బటన్ నొక్కుతున్నారంటే ఈ రకమైనటువంటి అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఎటువంటి వారు భేషజం చూపించరు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కేబినెట్ నిర్ణయం ప్రకారం మరో 4 నెలలు అనుకుంటే ఎక్స్టెండ్ చేశారు. అది మార్చి వరకు అది అంతవరకు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకి ఉచిత బియ్యం 80 కోట్ల మంది జనాభాకి దేశవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వారికి ఉన్న నిధులను ఉపయోగించుకొని నిధులని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ వచ్చేలా వారు ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని ఎత్తి చూపటం మాకున్నటువంటి కర్తవ్యం. దీన్ని మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించాను అనేక మార్లు. ఈ ప్రశ్నలన్నీ కూడా అడగటం జరిగింది, వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో మరి దిశ కమిటీ ద్వారా కూడా ఈ ప్రశ్నని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం వచ్చే రోజుల్లో చేస్తాము. సో కాబట్టి మా వంతు కృషి మేము చేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా కొంచెం సహకరిస్తే, వీటికి ప్రచారం కల్పిస్తే, రియల్ ఇష్యూస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తిరిగి లేపాక్షి, నేను మరొకసారి మీడియా ముఖంగా ఈ విషయాన్ని కూడా చెప్తాను. చాలా ప్రధానమైనటువంటి అంశం లేపాక్షిలో ఉన్నటువంటి మరి వీరభద్ర స్వామి ఆలయం అయితేనేమి, నందీశ్వరుడు అయితేనేమి, నంది ఇక్కడ రాతి నంది ఏదైతే ఉందో దాదాపుగా 500 సంవత్సరాల పురాతన కట్టడాలు. వాటిని నాకు తెలిసేది దేశ స్థాయిలో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత విశిష్టమైనటువంటి కట్టడాలు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రోజున్న ప్రభుత్వమే కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా లేపాక్షి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పని చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. నేను ఆ లిస్టు చూస్తే యునెస్కో. కడప జిల్లా బద్వేలపట్నంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి సజ్జ పంట ధాన్యం కొనుగోలుపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు, బద్వేలు, గోపవరం, బి కోడూరు, పోరుమామిళ్ల, కాశీనాయన, కలసపాడు మండలాలలో గత ఆగస్టు నెలలో రైతులు సజ్జ పంటను కోసి ధాన్యాన్ని
రైతులు అమ్మేందుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం మద్దతు ధరగా 2,250 రూపాయలు క్వింటాలు ధర నిర్ణయించింది. అదే బహిరంగ మార్కెట్లో క్వింటాలు 1,750 రూపాయలు మించి ఉండటం లేదు. దీంతో రైతులు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాలని 4 నెలలుగా ధాన్యాన్ని గృహాల్లో నిల్వ చేసుకున్నారు. ఈరోజు మన బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి రైతులు పండించిన పంట ముఖ్యంగా సజ్జలు. ఈ సజ్జలు మరి మన ఆగస్టులోనే ఏప్రిల్లో పంట తయారు చేసుకోవడం జరిగింది. మరి మార్కెట్ సంస్థ వారు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ తర్వాత కొనుగోలు చేస్తాము అని రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఈ బద్వేలు నియోజకవర్గం సంబంధించి అట్లూరు మండలము, బద్వేలి, గోపవరము, కలసపాడు, పూర్మవల్ల అన్ని మండలాల్లో ఎక్కువ పండించే పంట సొద్ద పంట ఈ ఏరియాలో. మరి ఈరోజు ప్రభుత్వం 2,250 ధర ప్రకారము నిర్ణయించిన కారణంగా మరి పక్కన మార్కెట్లో 1,800, 1,850 ఉన్న కారణంగా రైతులంతా మన ప్రభుత్వానికి అమ్ముకుంటే మనకు నమ్మకంగా మనకు డబ్బులు వస్తాయి, మనకు మంచి రేటు వస్తుందనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఇళ్లలోనే పెట్టుకొని ఈ ఎలక్షన్ కోడ్ అయిపోతానే ఈ మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడము. మరి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కొంచెం భారీ వర్షాలతో కొంత లేటు కావడం కారణంగా మరి రైతులు స్టాక్ పెట్టుకున్న ధాన్యంలో ఏదో ఎక్కడొకసాట ఒక లైట్గా ఒక పురుగు పట్టిన కారణంగా మరి ఈరోజు మార్కెట్ వాళ్ళు రైతులను చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అలాంటి తరుణంలో నాకు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, మన ఎమ్మెల్యే గారు నా దృష్టికి కూడా తేవడము, పల్లెల్లో కూడా ఈ సొద్దలను కూడా మేము పరిశీలించడము. ఒక రైతు దగ్గర అసలు పురుగే లేదు, ఎవరైనా ఒక రైతు దగ్గర కొద్దిగా పురుగున్న కారణంగా అది మందులు పెడితే గోడౌన్లో ఏమి. వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని 22వ రోజు అమ్మవారి తిరువీధి సేవ చేయడం జరిగింది. ఆండాల్ అమ్మవారి సన్నిధి యందు 22వ పాశుర విన్నపం చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైన పగల్పత్తు ఉత్సవములలో భాగంగా 4వ రోజు స్వామివారి తిరువీధి సేవ వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధ పారాయణాల నడుమ నాదస్వర మేళతాళాలతో శ్రీ పంచరాత్ర ఆగమనాసారం అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధి యందు జరిగింది. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని ఆస్థానం మండపంలో వేయించేసి నాళాయిర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో వేయించేసి చేయడంతో పాటు 4వ రోజు కార్యక్రమం సర్వజన మనోరంజకంగా సాగింది. దేవస్థానం నందు కార్యనిర్వాహక ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ డివి భాస్కర్ ద్వారకా తిరుమల దేవస్థానంకు బదిలీ అవ్వగా సింహాచలం కార్యనిర్వాహక ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న కేవీఎస్ కోటేశ్వరరావు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. ఒకసారి పట్టుకోండి మేడం. భాస్కర్ గారు
ఒకసారి కోటేశ్వర గారికి పట్టుకోండి మేడం. ఓకే దోసాలు తీసుకు కోట్ల వరకు స్టార్ట్ చేస్తున్నారా ఏం చేశారు వస్తూ ఉంటాం రెండు కాఫీలు. బండి సంజయ్ జాగరణ సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన పెద్దపల్లి జితేందర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, టీఎస్ పిఎస్సి మాజీ సభ్యులు సిహెచ్ విఠల్, రాష్ట్ర నాయకులు జె సంగప్ప తదితరులు ఉన్నారు. వాళ్ళు బయట రావడానికి ఏమి ఇష్టపడతలేరు. చెప్పి తొందర ఉరికొచ్చినాడు. అది ఏందిరా అంటే బయట రాక ఏమంటారు మరి రేపు వస్తారంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సోంపేట, ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. 2 రోజుల క్రిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పథకాలను ప్రధాని మోదీ పేరు పెట్టాల్సిందేనని, లేకపోతే తామే మార్పిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుని ప్రచారం చేసుకుంటోందని, తమ బొమ్మలు వేస్తే వైసీపీ వారికి అన్నీ తడిసిపోతాయని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జిన్నా టవర్తో పాటు విశాఖ కేపీహెచ్ పేరు కూడా మార్చాలని డిమాండ్ చేశారు. ఇకపై జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తామని, ఎవరొస్తారో చూస్తామని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ముఖ్య పాత్ర పోషించిందన్నారు. 2000 కోట్లతో గ్రామీణ రోడ్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తాము 1000 కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నామన్నారు. బెజవాడ తూర్పు బైపాస్ భూసేకరణ పనులు వేగవంతం గురించి, విశాఖ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా, అంటే అది చాలా ప్రాముఖ్యం గల రోడ్డు. ఆ రోడ్డు వేయడం మూలంగా అనేక రకాల రాష్ట్రానికి ఉపలబ్ధి జరుగుతుంది. అట్లనే మీ బాపట్లని, అంటే ఒంగోలు, బాపట్ల, కత్తిపూడి, ఇది సింగిల్ రోడ్లో డబుల్ రోడ్డుగానే ఉంది. దాన్ని 4 వేస్ చేయమన్నారు. యాజ్ ఏ బీజేపీ ప్రెసిడెంట్గా వీటిలన్నింటినీ కూడా నితిన్ గడ్కరీ గారికి మీరు ఇచ్చారు. ఇవన్నీ చేయించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీది. దీనికి సుమారు 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. మేము చేయిస్తాం. చాలా మంచు పనులు అడిగారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అధ్యక్షుడిగా ఒక డిమాండ్ చేస్తున్నాను. 2000 కోట్లతో నువ్వు గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయించలేకపోతున్నావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒక్క రోడ్డు కూడా వేయడం లేదు కదా. కత్తిపూడి నుంచి బాపట్ల మీదుగా ఒంగోలు 4 వేస్ చేసామే, దాన్ని ఇప్పుడు మీరు 4 వేస్ చేయమంటున్నారే. అసలు ఈ జిల్లాలో రోడ్లు ఎక్కడన్నా సరిగా ఉన్నాయా? మేము అనేకమైన రోడ్లు 45,000 కోట్ల రూపాయలు. విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్ సెంటర్లో పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ ఎన్నోసారి ఏమైందంటే శవం లేపడానికి ఇట్లా అంటారు చేసేస్తామని. పక్కా మీ భరోసా మీద డిఎస్పీ గారు ఉన్నారు, డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, మీరు జేసీ గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఇమీడియట్ చేస్తారు కదా. ఎన్ని రోజులు సార్?
ఎన్ని రోజులు సార్? పెద్దోళ్ళు అందరూ 5,000, 10,000 మనం ఇస్తాం. నేను ఒక 10,000 ఇస్తాను, అందరూ తెచ్చేద్దాం. అయిపోతుంది సార్. నేనేమంటున్నా జేసీ గారు, నేనేమంటున్నా, నేను ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వెనకరండి రా, ప్రసాద్ వెనకరా, ప్రసాద్ వెనకరా చాలా కానీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాంగ్రెస్ కూడా అనంతపురం జిల్లా కదిరి రూరల్ పరిధిలోని ఉన్న ఎర్రదొడ్డి టోల్ గేట్ వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై కదిరి ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి బుధవారం సాయంత్రం దాడి చేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు సోమవారం టోల్ ప్లాజా కాంట్రాక్టు ముగిసింది. అయితే మంగళవారం నుంచి కొత్త కాంట్రాక్టర్ అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. 15 రోజుల క్రితం ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి తనకు సంబంధించిన ముగ్గురిని అక్కడ పనిలో ఉంచాడు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మంగళవారం ఆ ముగ్గురిని విధుల నుండి తొలగించాడు. ఈ విషయమై ఎంపీపీ తన మనుషులను ఎందుకు తీసేశారని అక్కడ ఉన్న సిబ్బందిపై తన అనుచరులతో దాడికి దిగాడు. ప్రస్తుత కాంట్రాక్టర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో స్థానిక ఎమ్మెల్యే వారిని ఇంటి వద్దకు పిలిచి వివాదం సద్దుమణిగేలాగా సర్దు చెప్పినట్లు తెలిసింది. షోరూమ్ ఓపెనింగ్కి ప్రముఖ నాయకులు, ప్రముఖ హీరో నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్లు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఇదే ప్లేస్లో లాక్డౌన్ తీసివేసిన తర్వాత హరిత అనే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కాలేజ్ విద్యార్థులు అందరినీ పిలిపించారు. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ వెలయతాండవం చేసింది. వాటిని మళ్లీ అదే ప్లేస్లో అభిమానులు, కార్యకర్తలు ఇసుకేస్తే రాలదు అన్నట్లుగా గుంపులు గుంపులుగా చేరుకున్నారు. సోషల్ డిస్టెన్స్ లేదు, మాస్కులు ధరించకుండా కోవిడ్ మహమ్మారి అంటే ఒక హీరోలాగా ఫీల్ అవుతున్న అమాయకులు చెప్పవలసిన ప్రభుత్వమే దారుణానికి ఒడిగట్టింది. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉన్నా, చూపించే హక్కు మీడియాకు ఉన్నది. చూపిద్దాం. మీడియా అంటే ఎవరికి సొత్తు కాదు. పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అనే సిద్ధాంతంతో దూసుకుపోతుంది. రాజమండ్రికి నేను వచ్చిన ప్రతిసారి మీరు ఇచ్చే ప్రేమ, మీరు ఇచ్చే
చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య స్టోర్ ఓపెనింగ్ వచ్చి ఒక గ్రాండ్ సక్సెస్ చేశారు. జోహాన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్లో టీమిండియా పోరాడుతోంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీలు సాధించి కీలకమైన ఇన్నింగ్స్ను ఆడారు. అయితే భారత్ వరుస క్రమంలో రహానే, పుజారా వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్పై అంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా పంత్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు రాస్ ఇవాండర్ డసన్ స్లెడ్జింగ్ చేశాడు. అయితే వెంటనే పంత్ దానికి బదులుగా నోరు అదుపులో పెట్టుకోమని డస్సెన్ని హెచ్చరించాడు. ఈ క్రమంలో అసహనానికి గురైన పంత్ రబాడా బౌలింగ్లో నిర్లక్ష్యమైన షాట్ ఆడుతూ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. కాగా జట్టు కష్ట పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పంత్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. కొత్త ఏడాదిలో వరుసగా 4 రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలను పంచిన స్టాక్ మార్కెట్ గురువారం షాక్ ఇచ్చింది. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్ అటు నిఫ్టీ వరుసగా పాయింట్లు కోల్పోతున్నాయి. ఇక యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు డోలాయమానంలో పడ్డారు. దీంతో క్రిస్మస్ సీజన్ ముగిసిన తర్వాత న్యూఇయర్లో దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రితం రోజు 60లకు పైన ముగిసినటువంటి బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం నష్టాలతోనే మొదలైంది. దాదాపు 450 పాయింట్లు నష్టపోయి 59,731 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత కూడా వరుసగా పాయింట్లు నష్టపోతూ ఉదయం 9:15 సమయానికి 59,676 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ మొదలైన 15 నిమిషాల్లోనే 546 పాయింట్లు నష్టపోయింది. మరోసారి 60,000 పాయింట్ల దిగువకు వచ్చింది. మరోవైపు నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 17,768 దగ్గర ట్రేడ్ అవుతోంది. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే మరోసారి ఇన్వెస్టర్లు భారీ నష్టం చవిచూడాల్సి వస్తోంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి. అణ్వాయుధాలను తగ్గించుకోవడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ సమాజానికి క్షిపణి ప్రయోగం ద్వారా పరోక్షంగా తెలిపిన ఉత్తర కొరియా. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ కలవరపెడుతున్న వేళ భారీగా విజృంభిస్తోన్న కరోనా వైరస్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల ఏరివేత. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు. విజయవాడలో సన్ రైజ్ హాస్పిటల్ సెంటర్లో పంజాబ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ రాష్ట్ర నేతలు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సినీ తారల సందడి.
ముగ్ధా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో అక్కినేని నాగ చైతన్య, పలువురు సినీ ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.